నవాబ్ సినిమాలో అరవింద్ స్వామి అంటాడు, నీకెవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడా, నమ్మొద్దు అని. ఇప్పుడు కెనడాలో క్యాంబెల్ అదే మాట అంటున్నాడు, కొంచెం మార్చి, నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా, నమ్మొద్దు అని. ఎందుకట అంటే మనోడు పాపం లాస్ట్ ఇయర్ ఏదో లాటరీ టికెట్ కొన్నాడు, పంట పండింది, లక్ష్మీదేవి కరుణించింది, దెబ్బకు 30 కోట్ల లాటరీ తగిలింది. ఓ మై గాడ్, ఓ మై గాడ్డెస్ అనాలి, లక్ష్మీదేవి కదా. ఎగిరి 10-15 గంతులేసి గర్ల్ ఫ్రెండ్ని పట్టుకున్నాడు. ఆమె కూడా ఆనందంలో ఇంకా గట్టిగానే పట్టుకుంది. సరే, ఆ రొమాన్స్ ఏదో అయిపోయిన తర్వాత ఆ 30 కోట్ల రూపాయల చెక్కుని సారు మేడం గారి అకౌంట్లో వేశారు. అంటే ప్రేమలో ఉన్నప్పుడు ఒకరి ప్రాణాలే ఒకరి అయినప్పుడు ఒకరి పైసలు మాత్రం ఒకరి ఎందుకు కావండి, అందుకే వేశాడు. ఇది నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ అని కూడా చెప్పాడు. సరే, రోజంతా ఆనందంలో మునిగి తేలారు. తెల్లారింది, మేడం కనిపించలేదు. ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అని చెట్టు పుట్ట అడవి గిడవి చెరువు గిరువు ఊరు ఏరు అన్నీ తిరిగాడు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. చివరికి వన్ ఫైన్ ఈవినింగ్ ఒక రెస్టారెంట్లో కనిపించింది మేడం. కాకపోతే ఆమె పక్కన ఇంకో సార్ ఎవరో ఉన్నారు. ఇద్దరు కిలకిలా నవ్వుతున్నారు. చూసి ఎలా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే అసలు ఎవరు నువ్వు అని రిప్లై వచ్చింది. అప్పుడు అర్థమైంది మనోడికి, ఆ మేడం పేరు మెక్కే. అప్పుడు అర్థమైంది మనోడికి, మెక్కే మేడం చెక్ తీసుకొని ఈ సార్తో చెక్కేసింది అని. నిలదీశాడు. నీ దిక్కున్న చోట చెప్పుకో, నేను ఇంతే అని తిట్టింది. దీంతో కోపానికి వచ్చిన అతడు కోర్టులో కేసేశాడు. పాపం జడ్జి గారు ఏం చెప్తారో చూడాలి, ఇప్పుడు ఏమవుతుందో ఏమో. ఓ పక్కేమో ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందన్న బాధ, మరోవైపేమో డబ్బులు కొట్టేసిందని మరో బాధ, వెరసి నరకం లాంటి బాధ. అందుకే ఆ మాట అంటున్నాడు, మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా, నమ్మొద్దు అని. పోన్లే బ్రో, నీ దగ్గర డబ్బులే కొట్టేసింది, కానీ చాలా చోట్ల ప్రియుడి కోసం ప్రాణాలే తీసేస్తున్నారు, సంతోషించు. సరే, కానీ మీకు ఇట్లాంటి లాటరీలు ఏమైనా తగిలితే ఇలా ఎవరి అకౌంట్లో నువ్వు వేయకండి, కావాలంటే నా అకౌంట్లో వేయండి. నేను మంచోన్ని, మోసం చేయను, మీకు తెలుసు కదా.